చూసాం కదా నిమజ్జనం ఎలా అనిపించింది? అసలు ఆయన రావడం, అది తీసుకెళ్ళడం, అది అంతా ఇట్స్ జస్ట్ డివైన్. అంటే 70 అడుగులు 70 టన్నులు అంటే ఎందుకంటే 70 సంవత్సరాలు అవుతోంది. సో ఖైరతాబాద్ మహాగణపతి ఆయన జర్నీ అసలు బాగుంటుంది, చాలా చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటారా? లైక్ వినాయక చవితి రోజు యూజువల్లీ ఎంత మంది వినాయకుల్ని చూస్తే అంత మంచిది అంటారు. ఆడ్ నెంబర్ 3, 5, 7 ఇలా. అంటే అక్కడ ఆ గల్లీ వినాయకుడు, ఈ గల్లీ వినాయకుడు అని లేకుండా ప్రతి చోటకి వెళ్ళి అక్కడ వినాయకుడిని దర్శించుకొని లైక్ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేసి, మా ఫ్రెండ్స్ వాళ్ళు అలా ఉంటారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్రెండ్ అలా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎన్నిసార్లు దర్శించుకుని ఉంటారు ఖైరతాబాద్ మహాగణపతిని? అంటే నేను ప్రతి ఇయర్ నేను యాక్చువల్లీ మాది నంద్యాల, సో మా ఊర్లో ఎక్కువ చేసుకుంటాము. చాలా మంది ఏంటంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేట్, కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారట. సో మరి ఇక్కడే ఉంటున్నారు, మరి వెళ్ళారా మరి అంటే వీళ్ళున్నప్పుడు? ఈసారి అవ్వలేదు. ఈసారి ఒక 50 లక్షల మంది అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నారు, 50 లక్షల మంది వచ్చి ఉంటుంటారట దర్శించుకోవడానికి. ఓకే వల్లభ, ఇందాక టాప్ 8కి రావడానికి రీజన్ అయినటువంటి ఆ పాట పాడుతాను. చిరుగాలిని వెలివేస్తా పారే నది నావిరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా లేదే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వు నా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువ్వు లేని లోకంలో నన్నే నే బలి చేస్తా నువ్వుంటే నా జతగా. మ్యూజిక్ పక్కన లేకపోయినా చాలా చాలా స్వీట్గా చాలా వినసొంపుగా ఉంది. మేబీ అందుకనేమో టాప్ 8 వరకు వెళ్ళారు ఇండియన్ ఐడల్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సాయి సరియు సాంగ్ పాడతా అన్నారు. ఓం గణేశ నమః నమః శ్రీం శ్రీపతే నమామి గం గజానన శివ ప్రియ శ్రీ గణపతి అగ్రపూజ్యాయత విఘ్నహరణ శీఘ్రకరణ గణ గణనాథ గం గజానన గౌరీ సూత శ్రీ గణపతి. నిజంగా క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ చాలా బాగుంది. ఎక్కడ పాడారు ఇది? ఇది నేను రీసెంట్గా వినాయక చవితికి చెన్నై నుంచి ఒకళ్ళు వచ్చారనమాట, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ అని ఒకళ్ళు. ఈ సుడిగాలి సుధీర్ అన్న మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆయన వచ్చి ఇక్కడ ఫిమేల్ సింగర్ కోసం వెతుకుతున్నారంట. తెలిసిన వాళ్ళు నా నంబర్ నన్ను సజెస్ట్ చేస్తే వాయిస్ టెస్ట్కి రమ్మన్నారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవరే ఓకే చేసేసారు.
ఓకే. ఎలా వచ్చింది పాట మీరు పాడినప్పుడు? చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఇంకొక ఆవిడ మలయాళీ సింగర్ కూడా పాడారు, శరణ్య గారు అని. నేను ఇదొక ఫ్యూజన్ లాగా అనమాట. నేను ఈ వర్షన్ పాడతాను, ఆవిడ స్వరాలు పాడతారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఇంత బాగా స్వరాలు పలికించాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం కదా. ఎలాంటి ప్రాక్టీస్ మీది? నాది యాక్చువల్లీ మనం స్వరాలు ఈజీగా పలకాలి అని అంటే మనం స్లో నుంచి ఫాస్ట్కి వెళ్ళాలి. మ్యూజిక్లో మనం సరిగమలు ఎలా అయితే 3 స్పీడ్స్ ఉంటాయి. ఫస్ట్ సరిగమ అంటాం, అదే స్పీడ్ 3rd స్పీడ్ రావాలి అని అంటే సరిగమ పదని సని దప మగరిస. ఇలాగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా తిరుగుతాయి అన్నమాట నోట్లో స్వరాలు. ఓకే అండి. నెక్స్ట్ హరిప్రియ, మీరు అంటే మీరు చెప్పారు ఏంటి వాట్ నాట్ అన్నట్టుగా చాలా టైటిల్స్ గెలిచినట్టున్నారు, చాలాట్లో కాంటెస్ట్ చేశారు. సో మరి అక్కడ దాకా వెళ్ళడానికి మీ ప్రాక్టీస్ ఎంతవరకు తోడ్పడింది మీకు? ఎలాంటి ప్రాక్టీస్ ఉంటుంది? ఇప్పుడే మనకి ఇప్పుడు చెప్పారు సాయి సరియు గారు, మీ ప్రాక్టీస్ ఎలా ఉండేది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఇప్పుడు. అసలు మేము చేసేదే మ్యాక్సిమం, నేను మ్యూజిక్లోనే ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ప్రాక్టీస్తోనే అవుతుంది లైఫ్. అండ్ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ లెర్నింగ్. అండ్ ఏంటి అనేది ఒక పాటను తీసుకొని దాని భావం ఏంటి, దాని రాగం ఏంటి, ఇదంతా డీకోడ్ చేసుకొని అండ్ ఫైనల్గా ప్రోడక్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు మనం ఎంతవరకు చేసాం ఇదంతా కౌంట్ అవుతుంది. సో ఐ డూ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్పాలంటే. ఓకేనండి. మనకి రిపోర్టర్ శ్యామ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రెడీగా ఉన్నారు. వారితో అక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి చూద్దాం. శ్యామ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్ అండ్ ఎలా ఉంది శాంతి భద్రతలు కావచ్చు, అండ్ అక్కడి నుంచి వెళ్తున్నటువంటి విగ్రహాలు ఇప్పటి వరకు ఎన్ని వెళ్ళి ఉండొచ్చు, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఖైరతాబాద్ మహాగణపతి దేవుడు ఇప్పుడే ట్యాంక్ బండ్ పైకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తెలుగు విగ్రహం దాటి ఏదైతే నిమజ్జనానికి సంబంధించిన క్రేన్ నెంబర్ 4 ఉందో ఆ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి మహాగణపతిని తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మహాగణపతి శోభయాత్రలో భాగంగా వేలాది మంది ఈ శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. అనేక మంది భక్తులు ఈ మహాగణపతిని నిమజ్జనాన్ని చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే మహాగణపతి దేవుని నిమజ్జనాన్ని చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మహాగణపతి నిమజ్జనానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే మహాగణపతి దేవుని దర్శించుకునేందుకు అదేవిధంగా చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎవరిని కూడా జాగ్రత్తగా ఉండేటట్టు అందరినీ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ మహాగణపతి ఏదైతే నిమజ్జన క్రతువు ఉందో దాన్ని చూసేందుకు కూడా భారీగా జనాలు వచ్చారు. అంతేకాకుండా ఈ మహాగణపతి దేవుని యొక్క నిమజ్జనానికి కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే క్రేన్ నెంబర్ 4 ఉందో క్రేన్ నెంబర్ 4 నుండి మహాగణపతి దేవుని నిమజ్జనాన్ని చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వచ్చి అక్కడ మహాగణపతి దేవుని దగ్గరికి ఏదైతే నిమజ్జనం చేసే ప్లేస్ ఉంది అక్కడికి వచ్చి చేరుకొని దాన్ని మొత్తం మీద సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే మహాగణపతి దేవుని క్రతువు మరికొద్ది క్షణాల్లో ముగుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఈ మహాగణపతి దేవుని తర్వాత అనేక ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి 30,000 వినాయకులు ఇక్కడ ట్యాంక్ బండ్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 30,000 విగ్రహాలను ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడే అధికారులు అయితే పూర్తి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళారో మొత్తం మీద 15,000 మంది సిబ్బంది అయితే ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద పోలీసులు అయితే దాదాపు 25,000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చూసుకోకుండా జాగ్రత్తలు చూసుకుంటున్నారు. మొత్తం మీద అయితే గతంలో అయితే 48 గంటలు పట్టేది ఇది ఏదైతే నిమజ్జనాలు. కాకపోతే ఈరోజు రాత్రి వరకే నిమజ్జనం ఏర్పాట్లను పూర్తి చేయాలని చెప్పేసి పోలీసులు భారీగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. యామిని, శ్యామ్, బ్యాక్గ్రౌండ్లో ఖైరతాబాద్ గణేష్ వెనుక సెక్రటేరియట్ కనిపిస్తోంది ఆయన శోభాయాత్రలో. అంటే ఎక్కడి వరకు వచ్చారు ఏంటి, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?
ఎస్ ఇప్పుడే తెలుగు తల్లి విగ్రహం దాటి ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉన్నాడో ఇప్పుడు క్రేన్ దగ్గరికి వెళ్తున్నాడు. మీరు చూసినట్టు ఏదైతే సెక్రటరీ ఉందో సెక్రటరీ ముందుండి ఇంకా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొద్దిసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఉందో క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆమె ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ నిమజ్జనం కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు ముందుగా వచ్చి అక్కడ వేచి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆమెని ప్రస్తుతం సీఎం ఇంకా అక్కడే ఉన్నారా, పర్యవేక్షించిన తర్వాత వెళ్ళిపోయారా? లేదు, ఇప్పుడు మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి అక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఏదైతే గణపతి ఏదైతే ఉందో ఖైరతాబాద్ మహాగణపతి దేవుని నిమజ్జనం చేసేంతవరకు అక్కడ వేచి ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడే ఏర్పాట్లు అయితే అధికారులు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆమెని అంటే ఇక్కడ నుంచి అంటే ఇంతకు ముందే సెక్రటేరియట్ క్రాస్ చేశారు అంటున్నారు. ఎంతసేపట్లో క్రేన్ నెంబర్ 4కి చేరుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మహాగణపతి అంటే పేరుకే కాదు కదా, అంత ఎత్తు అంత వెయిట్ ఉన్నటువంటి ఆ విగ్రహం వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది. ఎగ్జాక్ట్గా ఎంత టైంకి వెళ్ళే అవకాశం ఉంది? అంటే మహాగణపతి దేవుని అంటే మరికొద్ది సేవ అంటే దాదాపు 1 నుండి 2 గంటల మధ్యలో లోపల నిమజ్జనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలియజేసే పరిస్థితి ఉన్నది. దాన్ని బట్టే మొత్తం అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ మహాగణపతి శోభయాత్రలో కూడా చాలామంది భక్తులు పాల్గొనడంతో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా 1 నుండి 2 గంటల మధ్యలోనే మహాగణపతిని నిమజ్జనం చేసే అవకాశం ఉంది. ఆమెని ఓకే శ్యామ్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.